ఇప్పుడు ఇవే నా ఆయుధాలు, నాకు దారి చూపించే మార్గనిర్దేశకాలు. ఈ రౌడీ వెధవలకి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదండి. నిజంగా వీళ్ళు అభిని చంపడానికి వెళ్లారా, లేకపోతే ఎక్కడన్నా తాగి పడిపోయారా? అభిని చంపేసి ఫోన్ చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? రేయ్, అసలు మీరందరూ ఏమైపోయారా? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఆ అభిని చంపేశారా లేదా? అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పలేదంటే మీరు వెళ్ళిన పని అవ్వలేదు, అంతేనా? అంటే మేడం, అది అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. సాగదీశావంటే పళ్ళు రాలిపోతాయి. అభిని చంపడానికే వెళ్ళాం మేడం, కానీ ఆఖరి నిమిషంలో మిస్ అయిపోయింది, చంపలేకపోయాం. అసలు మీలాంటి చేతగాని వాళ్ళకి ఇలాంటి పని అప్పగించినందుకు నన్ను నేను చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. ఒక్క ఆడదాన్ని చంపలేకపోయారు. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చి నాకు ఈ విషయం చెప్తున్నారు? లేదు మేడం, చంపేసేవాళ్ళమే, కానీ బస్సులో జనాలందరూ ఏకమైపోయారు. వాళ్ళందరి నుంచి తప్పించుకొని పారిపోయి రావాల్సి వచ్చింది. పారిపోయి రావాల్సొచ్చింది, ప్రాణాలు దక్కించుకొని రావాల్సొచ్చిందని చెప్పడానికి సిగ్గుగా లేదు? అలా కాదు మేడం, అభిని చంపే ముందు మా ప్రాణాలు మేం కూడా దక్కించుకోవడం మాకు ముఖ్యమే కదా. మీరింత చేతకాని వాళ్ళని తెలిస్తే అసలు మీకు ఆ పని అప్పగించేదాన్నే కాదు. ఈ రోజు అభి అడ్డు పూర్తిగా తొలగిపోతుందనుకున్నాను. నా దారికి అభి ఎప్పుడు అడ్డు రాదని గర్వంతో మిడిసిపోయాను. కానీ నా గర్వం మొత్తం గోతిలో పాతేశారు. పోండి. అసలు అభి ఏం చేయబోతుంది? నెక్స్ట్ ఎలాంటి ముందడుగు వేయబోతుంది? వాళ్ళ ఊరెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ మీద వెళ్ళుంటుంది. అదేమై ఉంటుంది? అత్తయ్యని మావయ్యని రేపే కోర్టులో ప్రొజెక్ట్ చేయాలి. ఇలాంటి సమయంలో అభి ఊరెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన స్టెప్ వేయబోతుంది. అదేమై ఉంటుంది? మా అత్త మామల్ని విడిపించుకునే ప్రయత్నంలో నేను ఒక బలమైన ముందడుగు వేయబోతున్నాను నాన్న. నేను అనుకున్నది సాధించాలని, నా ప్రయత్నం ఫలించాలని నన్ను దీవించండి. అభి, నువ్వేం చేయబోతున్నావో, ఎలాంటి అడుగు వేయబోతున్నావో మాకింకా అర్థం కాలేదు. కానీ మీ అత్తమామల్ని విడిపించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలించాలని మేమిద్దరం మనసారా కోరుకుంటున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా నీ వెంటే ఉంటాయమ్మా. సరే నాన్న, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్త. అమ్మా అభి, ఒక్క నిమిషం అమ్మా. ఏంటి నాన్న? సరోజిని. అలాగేనండి. ఏమండి, ఇదిగోండి. తీసుకో అమ్మా. ఏంటి నాన్న ఇవి? నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లేటప్పుడు నిన్ను ఒట్టి చేతులతో పంపించాం. ఒక కూతురుకి తల్లిదండ్రులుగా ఇవ్వాల్సిన లాంఛనాలు ఏమీ ఇవ్వలేకపోయాం. అందుకే అమ్మా ఇవి. అప్పట్లో మన పరిస్థితులు బాగాలేదు. ఇప్పుడు పరిస్థితులు కొంచెం చక్కబడ్డాయి. అందుకే నీ పేరు మీద ఒక 2 ఎకరాలు పొలం కొనగలిగాను. ఆ పొలాన్నే ఇప్పుడు పసుపు కుంకాల భూమిగా నీకివ్వాలని నిర్ణయించుకున్నావు. నాన్న, ఇప్పుడెందుకు ఇవన్నీ? నువ్వు ఇవ్వాలని నేనెప్పుడైనా అడిగానా? నువ్వు ఎప్పుడు ఏమీ అడగవాబి, కాని ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అమ్మా,
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరింత కష్టపడి నా కోసం పొలం కొనాలా? అదిప్పుడు నాకు కానుకగా ఇవ్వాలా? మీ రెక్కల కష్టాన్ని కానుకగా తీసుకోవడానికి నేను రాలేదమ్మా. నీ గురించి మాకు తెలుసు అభి. నువ్వందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. ఎవరి కష్టం మీద నువ్వు ఆధారపడాలనుకోవు. కాని నీ తల్లిదండ్రులు నీకిచ్చే కానుకలు నువ్వు కాదనకూడదమ్మా. మీరు నాకు కానుకగా ఇస్తున్నా ఆ కానుకల వెనుక మీ కష్టం నాకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నాకొద్దు నాన్నా. అలా అనకమ్మా. కూతురికేమీ ఇవ్వకుండానే అత్తవారింటికి పంపించామని మేమెన్నోసార్లు బాధపడ్డాం. ఆ బాధలోంచి మేం బయటికి రావాలంటే ఈ పొలం కాగితాలు నువ్వు తీసుకోవాలమ్మా.